తొందరపడి ఒక కోయిల ముందే కూసింది. వాడు వచ్చాడని ముగ్గులేశారు, వాడు వచ్చాడని గాలి వేశారు, వాడు కెప్టెన్ చెప్పి ఎలివేషన్లు వేశారు. ఏమైంది? సో అందుకని కొంచెం వీక్ డేస్లో ఎస్పెషల్లీ కెప్టెన్ అయినప్పుడు అప్డేట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లీక్స్ని కొంచెం నమ్మకుండా ఉంటేనే బెటర్. ఏమైందంటే కొన్నిసార్లు కావాలని కూడా కొన్ని రాంగ్ లీక్స్ వస్తూ ఉంటాయి. ఓటింగ్ని ఎఫెక్ట్ చేస్తాయి ఆ లీక్స్. ఇప్పుడు కెప్టెన్ అయ్యారు పలానా వ్యక్తి అనగానే ఏమవుతుందంటే మనం ఓట్లు వేయటం మానేస్తాం. ఎందుకంటే మళ్ళీ చాలామంది కాదు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి కాదు కానీ కొంచెం తక్కువ మంది, బట్ స్టిల్ చాలా ఎక్కువ మందికి, ఆ తక్కువ మందిలో చాలా ఎక్కువ మంది కెప్టెన్ అయ్యాడు అంటే ఏమనుకుంటారంటే ఈ వీక్ సేవ్ అయిపోతాడు అని అనుకుంటారు. ఎందుకు చెప్తానంటే సుమన్ కూడా అదే అనుకుంటారు హౌస్ లోపల, కెప్టెన్ అయితే ఎవరు వెళ్ళలేదు కదా ఇప్పుడు దాకా, కెప్టెన్ అయితే సేవ్ అయిపోతారులే అని చెప్పి మనలో కూడా భావన ఉంటుంది. అది ఓటింగ్ని ఎఫెక్ట్ చేస్తాయి. నేను ఇంతకుముందు కూడా ఇలాంటి పెట్టి జనాల చేత తిట్టించుకుంటూ ఉంటాను. నేను ఎవ్వరికి మంచొద్దు, అందరికీ ఎలివేషన్లు లీక్లు ఇవే కావాలి. కెప్టెన్ వీక్ డేస్లో అయితే మాత్రం చెప్పొద్దు, అది ఆపండి, అది ఓటింగ్ ఎఫెక్ట్ చేస్తుంది, మళ్ళీ ఇబ్బంది పడతారు, ఇలాంటి మాటలు చెప్తా ఉంటే అంతే డిస్లైక్లు బూ అని చెప్పి కామెంట్లు అవి చెప్తే ఎప్పుడైనా గుర్తించండి అయ్యా కొద్దిగా మంచిని. రాత్రికి అప్పటికి చెప్తారన్నా, లేదు వేరే పేరు కూడా వస్తుంది ఆగండి అని చెప్పి. అంతే. సరే మాట్లాడుకుందాం, లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ఇది ప్రోమో అండ్ అనాలిసిస్తో పాటు ఎవరు కెప్టెన్ అయ్యారు, ఏంటి, ఏం జరిగింది చాలా క్లియర్ కట్గా నేను కొంతమంది నైట్ అంటే ఏమి మిడ్ నైట్ టాక్స్ దగ్గర కొంతమంది మాత్రం అది చెప్పా, డైరెక్ట్ పేరు కూడా చెప్పాను, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. బట్ ఏంటంటే వేరే పేర్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు అది చెప్పలేము, ఎందుకు చెప్పాల్సిన నెసిటీ లేదు, అది అవుతుంది అని చెప్పి. సో అందుకని కెప్టెన్ ఎవరు అయ్యారంటే జనరల్గా అసలు ఓన్లీ ఎలిమినేషన్ అప్డేట్ మాత్రం మనం గట్టిగా దానికోసం ఇచ్చుకుని ఉంటాం. ఎందుకంటే ఎలిమినేట్ అయ్యారని రాంగ్ అయినా కూడా పెద్ద ఇష్యూ లేదు, అందులో ఎవరికైనా ఎఫెక్ట్ అవ్వదు. రాంగ్ అయితే మళ్ళీ ఇంకో పేరు వస్తుంది. సో ఆ ఛాన్స్ తీసుకోవచ్చు. మిగతా కొన్ని విషయాలు ఛాన్స్ తీసుకోలేవు. అది ఓటింగ్ నామినేషన్స్లో దట్టు నెక్ టు నెక్ ఉన్నప్పుడు ఇంకా బాధ. ఇప్పుడు తనుజాని కెప్టెన్ అని చెప్పేసాం అనుకోండి, పెద్ద ప్రాబ్లం ఉండదు. తనుజకి ఎవరైనా ఓట్లు ఇటు ఆపేసిన అని ఇండైరెక్ట్గా ఇంకో కంటెస్టెంట్కి ఎఫెక్ట్ అవుతుంది, మళ్ళీ వాళ్ళ ఓట్లు వేరే వెళ్ళిపోతాయి. బట్ ఏదైనా సరే సో ప్రోమో 1 గురించి మాట్లాడుకుందాం, దాంతోపాటు ఎవరు కెప్టెన్ అయ్యారు అన్న దాని గురించి మాట్లాడుకుందాం, మనం ప్రోమోలు గమనించిన విషయాల కోసం మాట్లాడుకుందాం. మీరు ఈ వీడియోని లైక్ చేసి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓన్లీ లీక్స్ కోసం, కంటెస్టెంట్స్ కోసం మాట్లాడట్లా, లీక్స్ అప్డేట్స్ వాటి కోసం మాట్లాడుతున్నా, బయట ఉన్న వాటి కోసం మాట్లాడుతున్నా. లోపల ఎవరిని నేను ఏమనట్లేదు, వాళ్ళకి తెలియదు కాబట్టి ఆబ్వియస్గా. సో వీడియోని లైక్ చేసి చూడండి. పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ముద్దుగా బుజ్జుగా ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి, ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. ప్రోమో స్టార్టింగ్లో బిగ్ బాస్ ఇచ్చిన ఎలివేషన్ చూస్తే మాత్రం నాకు మైండ్ బ్లాక్. ఏంది ఇది, ఎందుకంత ఓదరగొట్టారు నాకు అర్థం కాల. ఏంటంటే చివరి కెప్టెన్సీ కోసం జరుగుతున్న ఈ సంగ్రామంలో ఇప్పటి వరకు నేను పంపిన యోధులతో మీరంతా అలుపెరగని పోరాటం చేశారంట. అవును, అయ్యో అబ్బో అయ్యయ్యో, అసలు మామూలు అలుపు కాదు. అలసిపోయి కాంప్లైంట్ దాకా పడుకున్నారు. అబ్బా ఒళ్ళు హోనం అయిపోయింది అయ్యా. నెంబర్లు పేర్చలేక, పజిల్లు పెట్టలేక, తాళ్ళు దాటలేక, అబ్బో అలుపెరగని పోరాటమే. వాళ్ళు యోధులు అంటే వాళ్ళు తప్పట్లు కానీ అదే తప్పట్టుకోవడం ఏంటి, గట్టిగా ఆడాలి కదా. పోనీ అందరూ వచ్చి ఒకేలాగాడి అందరినీ కంటెండర్ చేసి వెళ్ళిపోయారంటే ఒక న్యాయం ఉంది. ఒకళ్ళు వచ్చేమో గట్టిగా ఆడతారా, ఒకళ్ళు వచ్చేమో స్లోగా ఆడతారా, ఒకళ్ళు ఏదో ఆడామంటే ఆడతారా, ఏంది ఇది? మళ్ళీ వాళ్ళకి యోధులు, అసలు వీరులు, ధీరులు, సూర్యులు. అబ్బో ముందు పోనీ బిగ్ బాస్ నాకు అర్థం కావట్లేదు. టాస్క్ స్టార్ట్ అవడానికి ముందు మీరు ఇట్లా ఓదరగొట్టారంటే స్టిల్ ఓకే, అర్థం చేసుకోగలం. టాస్క్ అయిపోయింది, మన ఎక్స్ కంటెస్టెంట్స్ ఎలా ఆడారో మనం చూసాము. వాళ్ళు ఏదో సరదాగా వచ్చి కాఫీ తాగి వెళ్ళిపోవడానికి వచ్చారు, అదేదో బయట కేఫ్కి వెళ్ళే బదులు ఇక్కడికి వెళ్ళిపోదామని చెప్పి. అయినా మీరు మళ్ళీ స్టిల్ ఇట్లా ఓదరగొట్టారంటే ఇది బహు విచిత్రంగా ఉంది సుమా. ఎవరు రాశారు కానీ దాని తర్వాత ఈ పోరాటంలో మీ ధైర్యం, బుద్ధి, స్ట్రాటజీస్తో ఛాంపియన్స్ని కూడా మోకాళ్ళ మీద మోకరిల్లా చేశారంట. ఏంటి ఇందులో ఇన్ని చేశారా ఇల్లు అనిపించింది నాకు. ధైర్యము, బుద్ధి, అమ్మో, స్ట్రాటజీస్తో ఛాంపియన్స్ని అస్సలు చేసి విజయ పతాకాన్ని ఎగరేశారు. లాల్ బిగ్ బాస్ లాఫింగ్ కొట్లాడు. ఎందుకు బిగ్ బాస్ ఎంత ఓదరగొట్టుకోవటం? ఎస్ మీరు బాగా ఆడారు సింపుల్గా చెప్పుకునే దానికి మనం చూస్తాం కదా. ఏంటో బిగ్ బాస్ అప్పుడప్పుడు టూ మచ్ ఫన్. సో కెప్టెన్సీ రేస్లో నేను సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బజర్ మోగినప్పుడల్లా ఎవరైతే ముందుగా వెళ్ళి ఆ డ్యాగర్ని తీసుకుంటారో వాళ్ళు ఎవరైతే కెప్టెన్గా చూడాలి అని చెప్పి అనుకుంటారో ఆ సభ్యులకి ఆ డ్యాగర్ని ఇవ్వాలి. ఇది మనం ఎప్పుడు చూసేదే. ఇక్కడ టిస్టు ఇంత కష్టపడి ఇన్ని స్ట్రాటజీలు వేసి, కాఫీలు వేసి, అవి చేసి, కాఫీలో స్ట్రాటజీస్ అంటే ఏం లేదు, కాఫీలు కలిపి చేసి మీరు కెప్టెన్సీ
అంత ఇదిగా అంత కష్టపడి కెప్టెన్సీ కంటెండర్స్ అయితే వాళ్ళకి మీరు సింపుల్గా డిజర్వింగ్ అండ్ డిజర్వింగ్ పెట్టి లేపేస్తారా? 2 రౌండ్లు లేండి చెప్తాను. ఫస్ట్ రౌండ్లో డిజర్వింగ్ అండ్ డిజర్వింగ్ పెట్టి లేపేస్తారా? సో అందుకనే నాకు తెలిసి భయ్యా నేను ఒక్క స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలనుకున్నా. సారీ, నేను దానికి సారీ కూడా చెప్పలేము. నేనేం చెప్పానంటే ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో అక్కడైతే ఇంకా 10,000 మంది చూశారు, ఇక్కడైతే ఒక 60,000 50,000 మంది చూస్తారు. కాబట్టి ఇది వెళ్తే ఒకవేళ ఈ వీడియో వెళ్తే కనుక మీరు అందరూ లైకులు కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పంపిస్తే వెళ్తుంది. కాబట్టి ఒక మాట ఏం చెప్పానంటే అందులో ఎవరైతే ఎక్స్ కంటెస్టెంట్స్ లోపలికి వెళ్తున్నారో లోపల ఉన్న ఎవరైతే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ సెలెక్ట్ చేసుకోవడం బిగ్ బాస్ టీం చెప్పరు అని చెప్పాను. ఒక్క కంటెస్టెంట్లో మాత్రం అది జరగల. బట్ ఆ రీజన్స్ కూడా కొంచెం వ్యాలిడ్ అనిపించింది, కానీ స్టిల్ అది జరగల ఒక కంటెస్టెంట్ విషయంలో. అంతే, అంతకుమించి డీటెయిల్స్ చెప్పలేను. కానీ ఓకే, సో అది కొంచెం చెప్పి పలానా కంటెస్టెంట్ని గేమ్ సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి దేర్ ఆర్ సమ్ లిమిటేషన్స్ ఉన్నాయి, అందుకోసం అని చెప్పారు. ఓకే, సో ఎవరికైతే మన కెప్టెన్గా చూడగలరో వాళ్ళకి డ్యాగర్ వేయాలి, వాళ్ళు వెళ్ళి పొడిచేస్తారు. సో మొత్తానికి అంత కష్టపడి ఆడితే వాళ్ళు అన్ని స్ట్రాటజీస్ చేసి చెమట వచ్చి రక్తాన్ని చెమటగా మలిచి చేస్తే వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే అంటే డిజర్వింగ్ అండ్ డిజర్వింగ్. బాగుంది. సో బయట ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్స్ కాని వాళ్ళు ఉన్నారో సుమన్ అన్న, భరణి అన్న, తనూజ వీళ్ళు ముగ్గురు కలిసి పరిగెత్తుకొని డ్యాగర్ తీసుకొని ఇవ్వాలి. సో ఫస్ట్ సుమన్ అన్న అందరికన్నా పాజిటివ్ పరిగెత్తి. సో కావాలని నాకు తెలిసి ఇద్దరు వెనక ఆగినట్టున్నారు కొంచెం, ఎందుకులే అని చెప్పి. మళ్ళీ దీనికి సంచాలకంగా ఒక ఫ్రేమ్లో తనూజ గారు కనిపిస్తున్నారు, కానీ మరి అది కంప్లీట్గా అన్ని రౌండ్లు కావిడా లేదంటే ప్రతి రౌండ్కి ఒక్కొక్కరు మారుతారు బిగ్ బాస్ చెప్తారో తెలియదు. సో తీసుకెళ్ళి సుమన్ అన్న రీతుకి ఇచ్చారు. ఇందులో వీరికి ఇదే పెద్ద సుయోధన, ఇక్కడ ఏదో గూడు పట్టానికి జరిగిందని అనిపిస్తుందా లేదా అంటే సుమన్ అన్నకు కూడా కొంచెం సంజన గారు పడరు, రీతుకి ఇప్పుడు సంజన గారు పడరు. అయితే రీతు గేమ్ అన్నాక గేమ్ గురించి మాత్రమే మాట్లాడదు, కానీ ఇక్కడ ఉన్న 9 మెంబర్స్తో మీరు బిలో ద బెల్ట్ మాట్లాడారు. వీళ్ళు ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్న పాయింట్లు బయట వీళ్ళు ఆల్రెడీ డిస్కస్ చేసుకుని ప్రిపేర్ చేసుకున్న పాయింట్లు బయట ఇన్ ద సెన్స్ ఈ టాస్క్ స్టార్ట్ అవడానికి ముందు అని. సో తనుజాతో డిస్కస్ చేస్తారు. చూడు ఇప్పుడు నీ విషయంలో, నెక్స్ట్ కళ్యాణ్ విషయంలో అంటే సెలబ్రిటీని పట్టుకొని తిరుగుతున్నావు అని చెప్పి, సుమరన్న విషయంలో పనికి మాలని చెప్పినని, భరణి అన్ని అందరినీ ఇప్పుడు వెళ్ళి బిలో ద బెల్టే కొట్టారు. నన్ను ఒక్కదాన్నే కాదు, ఆవిడ గేమ్ ప్లాన్ ఎంత, గేమ్ స్ట్రాటజీని ఎంత అని చెప్పి ఆవిడ గేమ్ ప్లాన్ కోసం ఈవిడ. అలాగే సంజన గారు ఈరోజు నాకు ఆవిడ డిఫెండ్ చేసుకున్న విధానం కానీ డిఫెండ్ చేసుకున్న పాయింట్లు కానీ ఎగ్జాక్ట్లీ ఇది 100% 190 మంది సపోర్ట్ చేసే పాయింట్లు భయ్యా. ఏదైనా చెప్తాను కదా, పాయింట్స్ ప్రతిదీ గేమే అని అనుకున్నప్పుడు ఆ పాయింట్స్ పెట్టే విధానంలో ఉంటుంది, చెప్తాను. సో ఏదైతే 9 మెంబర్స్తో మీరు వెళ్ళి బిలో ద బెల్ట్ కొట్టారు, అవి అయితే ఏమైతే ఉన్నాయో వాళ్ళు ముందే మాట్లాడుకున్న పాయింట్స్ ఆవిడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇప్పుడు సంజన గారు, సో మీరు బిలో ద బెల్ట్ కొట్టారంటే సంజన గారు అన్న మాట్లాడిందంటే నీకేమో ఉంది రీతు, పొద్దున్నే లేస్తావు, ఆ మూలకు పోతావు, తాను ఈ మూలకు పోతాడు, తర్వాత వచ్చేసి మళ్ళీ తనతో ప్యాచప్ చేసుకుంటావు. ఇది నిన్న బిరణి గారు చెప్తారు. ఉదయం 9 గంటలు అంటే మనం బయట మీమ్ వేసుకున్నారు కదా, ఆ మీమ్ సేమ్ యాసిడ్గా 9ంటికి వేస్తారు, 10ంటికో గొడవ, 11ంటికి ప్యాచప్, 12ంటికి గొడవ, 1 గంటకో ప్యాచప్, టాస్క్ తర్వాత టాస్క్ వస్తుంది, అదొక 6 గంటలు పోతుంది. దాని తర్వాత మళ్ళీ కూర్చుంటారు, మళ్ళీ గొడవ, మళ్ళీ 7ంటికి ప్యాచప్, మళ్ళీ కూర్చొని ఉదయం నుంచి ఏం జరిగిందని చూసుకుంటారు, మళ్ళీ గొడవ. టాస్క్ వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తే గొడవ, ఆ సపోర్ట్ చేయకపోతే గొడవ, సపోర్ట్ చేస్తే ఎందుకు సగమే సపోర్ట్ చేస్తాను మళ్ళీ అదో గొడవ, బయట నుంచి ఎవరైనా వచ్చేది చెప్తే గొడవ, వీకెండ్లో హోస్ట్ చెప్తే గొడవ, ప్రతిదీ గొడవ. ఇంతకుమించి ఏముంది అమ్మాయి గేము అని చెప్పి అన్నారు భరణి గారితో. అదే పాయింట్లు ఇక్కడ పెట్టారనమాట. నీకేముంది పొద్దున్న లేస్తాడు కూర్చుంటే ఇటు కూర్చుంటాయి అని చెప్పి ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్సే. అదే వాళ్ళు ఆడింది, అది కూడా వాళ్ళు ఆడిందే. సో వాళ్ళు వేరే టాస్కులు అన్నీ ఆడారు, కానీ బట్ మేజర్గా ఇది ఆడారు. సో నువ్వు నా గేమ్ గురించి మాట్లాడుతావు, నీ గేమ్ ఏముంది? సో ఇది యాక్సెప్టబుల్, అందరు కళ్ళు మూసుకొని యాక్సెప్ట్ చేసే పాయింట్స్. మీకు అర్థం కావట్లేదు కొంతమంది సంజన గారి ఫ్యాన్స్. నేనేం చెప్తున్నానంటే మీ ఆర్గ్యుమెంట్ మీరు రైట్ అనుకుంటున్నారు, కానీ ఇది అందరినీ అట్రాక్ట్ చేసే ఆర్గ్యుమెంట్ కాదు. అది నామినేషన్ ఏదైతే జరిగిందో అది బిలో ద బెల్ట్ కొట్టిందే, మీరు అది యాక్సెప్ట్ చేసినా చెప్పినా మీరు దాన్ని డిపెండ్ చేసుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ దానివల్ల సంజన గారికి మొత్తం అందరి దగ్గర నుంచి మీకు అప్రిషియేషన్ వచ్చేసిద్ది అనుకోవటం మీరు పప్పులో కాలేసినట్టే. ఆవిడ మళ్ళీ చెప్తున్నారు, ఆవిడ డేంజర్ జోన్లో ఉన్నారు. నన్ను తిట్టుకున్నా సరే నేను చెప్తున్నా, మీకు అది పోల్లో టాప్ 4లో కనిపిస్తారు, కానీ ఆవిడ డేంజర్ జోన్లో ఉన్నారు. మీరు ఫాలో అయ్యే ప్రతి పేజ్లోనూ ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఈ వారం ఈ అప్డేట్ వచ్చి జరుగుతుంది, సంజన గారు డేంజర్ జోన్లో ఉన్నారు. నేను రాసేస్తాను అది నిజంగా వాళ్ళు కనుక కరెక్ట్ అప్డేట్స్ వస్తాయి ఓటింగ్ రిలేటెడ్. చాలా అంటే చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. ఎవరు వెళ్ళిపోతారో తెలియని ఒక 3-4 సేమ్ అదే అక్కడే ఉన్నారు. నేను నిన్న చెప్పిన ఓటింగ్ అనాలిసిస్ జరిగి తీరుతుంది. ఎలిమినేట్ అయిపోతారని చెప్పను, కానీ డేంజర్ జోన్ చూడండి. మీరు కావాలంటే మీరు ఫాలో అయ్యే అప్డేట్స్ ఏదో పేజ్లో మీరు చూస్తారని మీకు అర్థమవుతుంది. ఈరోజు మళ్ళీ మన ఓటింగ్ అనాలిసిస్ మాట్లాడుకుందామండి, అది వేరే విషయం. సో సంజన గారు చెప్తామంటే సో కరెక్ట్ పాయింట్లు పెట్టారనిపించింది నాకు. నీ గేమ్ ఏముంది, నా గేమ్ గురించి మాట్లాడతా, నీ గేమ్ ఏముంది అని చెప్పి. సో సంజన గారు కూడా తిరిగి రీతిని టార్గెట్ చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే గేమ్లోంచి ఎలిమినేట్ అయిపోతారో, ఇక టాస్క్ ఏంటంటే ఎవరైతే ఎలిమినేట్ అయిపోతారో వాళ్ళు మళ్ళీ వెళ్ళి డ్యాగర్ కోసం పరిగెత్తాలి. ఎవరైతే ఆల్రెడీ ఒకసారి డ్యాగర్ పిక్ చేసుకున్నారో ఇంక వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి లేదు. సో సుమన్ అన్న ఏదైతే పార్టిసిపేట్ చేస్తారో ఇంక పార్టిసిపేట్ చేయడం లేదు. వెళ్ళి ఆయన వెనకాల చక్కగా సోఫాలో రిలాక్స్ అవ్వచ్చు. ఇప్పుడు సంజన గారు వచ్చి పరిగెడతారు అలా. సో ఎట్ ఏ టైం ముగ్గురే ఉంటారు. ఇప్పుడు భరణి అన్న నెక్స్ట్ వచ్చారు, ఇంక భరణి అన్న రాడు. సో నెక్స్ట్ ఇమాన్యుయల్, సంజన గారు అండ్ తనుజ గారు వీళ్ళు వస్తారు, ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ రీతు, అట్లీస్ట్ ఐఎమ్ జెన్యూన్, ఐఎమ్ రియల్.
పార్ట్ ఆఫ్ ద సీజన్ మాత్రం నాకు జెన్యున్గా అనిపించలేదు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే అది కాంటెంట్ కోసం చేసింది లాగే ఉంది. బట్ ఓవర్ ద టైమ్ దాని గురించి ఎంత చెప్పినా కూడా వాళ్ళు దాని మీద స్టాండ్ అయ్యి ఉన్నారు కాబట్టి, ఆ బాండ్ని కంటిన్యూ చేసుకున్నారు కాబట్టి ఇంకా అది ఇంకా మనం ఇంకా దాన్ని ప్రతిసారి దాన్ని క్రిటిసైజ్ చేయకుండా ఓకే సమ్ పాయింట్ ఆఫ్ ద టైం ఎవరో ఒకళ్ళు అగ్రీ చేయాలి కాబట్టి అగ్రీ చేయాలి కాబట్టి. బట్ స్టార్టింగ్లో మాత్రం అది చాలా ఫేక్గా అనిపించింది. ఆ ఏడుపులు కానీ, ఆ నవ్వులు కానీ, ఆ కలిసి కూర్చోటాలు కానీ, మాట్లాడుకోవటాలు కానీ, ఏదైనా సరే అది కాంటెంట్ కోసం చేశారని క్లియర్గా తెలుసు. వాళ్ళకి తెలుసు ఆ విషయం, మనకి తెలుసు. వాళ్ళు డైరెక్ట్గా ఓపెన్గా శ్రీజ దగ్గర మాట్లాడుకున్నారు కూడా. శ్రీజ అనేసింది కూడా మొహం మీద విత్ ఇన్ 2 weeks, థర్డ్ వీక్ సెకండ్ వీక్. నెక్స్ట్ సంజన గారు జెన్యున్, అవునా జెన్యునా అది ఇది అని చెప్పి ఆవిడ. బాధ ఏంటంటే ఇక్కడ మనం బాగున్నప్పుడు అన్నీ బాగుంటాయి. ఒక్క నిమిషం ఉన్నాను. మనం కలిసి ఉన్నప్పుడు అన్నీ బాగుంటాయి. మన మధ్యలో ఏదైనా తేడాలు వస్తేనే ఒకళ్ళ బొక్కలు ఒకళ్ళు కనిపిస్తాయి. ఇప్పుడు సంజన గారు బిలో ద బెల్ట్ కొట్టారని నిన్నటిదాకా రీతికి తెలియదా? తెలుసు కదా. వీళ్ళు కాంటెంట్ కోసమే చేస్తున్నారని చెప్పి సంజన గారికి తెలియదా? తెలుసు కదా. ఎందుకు ఇప్పుడు దాకా హైలైట్ అవ్వలేదు? ఎందుకంటే ఒకరికొకరు సపోర్ట్గా ఉన్నారు, ఒకళ్ళొకరు క్రిటిసైజ్ చేసుకోలేదు, పాయింట్అవుట్ చేసుకోలేదు కాబట్టి. ఇప్పుడు ఆ స్టేజ్ వచ్చేసింది కాబట్టి ఇంకొకరినొకరు క్రిటిసైజ్ చేసుకుంటారు. వీళ్ళ బొక్కలు వాళ్ళ బొక్కలు పెట్టుకుంటారు. ఆ ముద్దలు కలిపిన రోజులు, ఆ ముద్దలు కలిపి తినిపించుకున్న రోజులు ఏమైపోయినాయి, ఆ హెయిర్ కట్ చేసుకుని సాక్రిఫైస్ చేసిన రోజులు ఏమైపోయినాయి అంటే పోయినాయి అంతే. అది కాలక్రమాలు కలిసిపోయినాయి. రీతు నేను మీకు జుట్టు కట్ చేసిస్తేనే అది జుట్టు కట్ చేసి ఇస్తే అది సాక్రిఫైసే. ఐ డిడ్ దట్ అండ్ ఐ రియల్లీ ఫీల్ బ్యాడ్ ఫర్ దట్ అని చెప్తున్నాను. నేను ఆ రోజే చెప్పా ఈ సాక్రిఫైస్ చేస్తే తర్వాత బాధపడతారు రా బుజ్జి అని. ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి, ఇక్కడ బిగ్ బాస్ టీం వాళ్ళు ఆడిన గేమ్ వల్ల సంజన గారు ఎఫెక్ట్ అయ్యారు. అది మాత్రం ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అసలు ఆవిడకి ఏమీ లేకుండానే వీళ్ళు అది పెట్టడం, అదేది నలుపుకాయ ఏదో నలుపు గింజ ఏదో పత్తి గింజ ఏదో ఇచ్చి ఆవిడని తీసేయటం, ఆవిడ సీక్రెట్ రూమ్లో పెట్టి డైరెక్ట్గా పంపించకుండా ఆవిడ కోసం వీళ్ళు సాక్రిఫైస్ చేసేలా చేయటం, ఆ సాక్రిఫైస్తో ఆవిడే ఇంకా గేమ్ మధ్యలో ఆపుకోవటం, అది చాలాసార్లు కనిపించింది కూడా. భరణి ఏదైనా అనాలన్నా సాక్రిఫైస్, తనుజాని ఏదైనా అనాలన్నా సాక్రిఫైస్, రీతుని ఏదైనా అనాలన్నా సాక్రిఫైస్. ఇక రీతుని ఏమీ అనలేదు. ఇక వీళ్ళిద్దరు అంటారు ఎంతో కొంత ఇచ్చేసారు. కానీ ఇప్పుడు రీతు తనని నామినేట్ చేస్తున్నారు కాబట్టి అది బాధ ఉంటుంది కాబట్టి తిరిగి ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు, ఇంకా అంతే. కానీ బిగ్ బాస్ టీంనే మనం పాయింట్అవుట్ చేయాలి. అన్నెసరిగా ఆవిడ సాక్రిఫైస్ డ్రామాలు ఇరికిచ్చారు. ఆవిడ నిజంగానే ఎలిమినేట్ అయిపోయి ఏదైనా జరిగుండి అప్పుడు కనుక చేస్తుంటే ఓకే. నిజంగా వీళ్ళు సాక్రిఫైస్ చేయకపోతే ఆవిడ ఎలిమినేట్ అయిపోద్ది అనుకుని సాక్రిఫైస్ చేసినా ఓకే తీసుకోవచ్చు. ఎటు చేసిన సరే లోపల పంపిస్తారు కదా. అన్నెసరీ ఆవిడ అందులో ఆ లూప్లో ఇరికిచ్చారు. దానివల్ల ఆవిడ గేమ్ కూడా దెబ్బపడింది. ఆవిడ వెనక పడ్డారు. అది అగ్రీ చేయాలి. సో ఇప్పుడు ఇటు సైడ్ వస్తే మాత్రం వీళ్ళకి పని లేని ఇష్యూ ఇది. సుమనన్న చూడండి సింపుల్గా సాక్రిఫైస్ చేయను. శ్రీజ నేను చేయకూడదు, అవసరం లేదు. నేనుంటే మాత్రం చెయ్య. మీరేంటి ఇక్కడ ఓన్లీ సంజన గారి మీద అభిమానంతో చేశారంటే కొంతమందికి అభిమానం ఉందండి, కొంత అభిమానం ఉంటుంది. ఇప్పుడు తనుజ ఉందనుకోండి, సంజన గారి మీద కంప్లీట్ అభిమానం చేయాలి, కొంచెం ఇమాన్యుయల్తో అభిమానం, కొంచెం ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తుంటారు. రీతి కూడా అంతే, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్లస్ సంజన కొంచెం 50-50 అలాగే చేస్తుంటారు తప్పితే ఇమాన్యుయల్ కంప్లీట్ చేసి ఉండొచ్చు అభిమానంతో సాక్రిఫైస్ ఏదైనా. బట్ ఏంటంటే చేయకూడదు ఇలాంటివి. చేసి లేనిపోయి మనం ఏదో చేస్తాం, మన వాళ్ళకేదో ఉద్ధరించేసాం అన్న భావన మనకి, వాళ్ళు కూడా తీసుకోకూడదు. సంజన గారు కూడా ఆ రోజు రీతి జిట్టు కట్ చేసుకున్నప్పుడు వద్దు అని చెప్పచ్చు. ఆవిడ చెప్పలేని సిచ్యువేషన్, చెప్పుంటే బాగుండేది. నేను వద్దన్నాను అయినా నువ్వే చేసావు అని అనడానికైనా ఉండేది. ఆవిడ నా స్టేజ్లో పెట్టిన బిగ్ బాస్ది తప్పే, ఆవిడది తప్పే, వీళ్ళది తప్పే, సాక్రిఫైస్లో అందరివి తప్పే. ఆవిడ వద్దని ఉంటే ఏమయ్యేది? పంపించేసేవాళ్ళంటే పంపించేసేవాళ్ళు కాదు. సో మొత్తానికి తిరిగి ఆ పాయింట్లకు వస్తాం మనం. పర్సనల్గా ఒకరిని టార్గెట్ చేసి తన క్యారెక్టర్ని ఇలా బ్యాడ్గా పోర్ట్రే చేసేవాళ్ళు ఐ డోంట్ వాంట్ టు సీ హర్ ఇన్ ద కెప్టెన్స్ రేస్ అని చెప్పి. సో పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు, క్యారెక్టర్ని బ్యాడ్గా పోర్ట్రే చేస్తున్నారు. అది అంటే సంజన గారు ఈ హౌస్లో పర్సనల్ అనేది ఏదీ లేదు, ఈ హౌస్లో పర్సనల్ అనేది లేదు. నిజంగానే ఈ హౌస్లో ప్రతిదీ గేమే. కానీ కొన్ని విషయాలు మాట్లాడాల్సిన విధానంలో మాట్లాడాలి, పెట్టాల్సిన విధానంలో పెట్టాలి. అదే డిఫరెన్స్. బిగ్ బాస్ కత్తి ఇస్తాడు, పువ్వు ఇస్తాడు, దేన్ని వాడుతాం అన్నట్టు మన దగ్గర అన్ని పాయింట్లు ఉంటాయి. మనం ఏది కావాలంటే అది కొట్టచ్చు, ఎలా కావాలంటే అలా కొట్టచ్చు. బట్ మనం ఆ విధానం కరెక్ట్గా ఉండాలి. అప్పుడే ఆడియన్స్ 100% యాక్సెప్ట్ చేస్తారు దాన్ని. నెక్స్ట్ ఇదిదా సర్ప్రైజ్ అన్నట్టు అనిపించింది. సో భరణి అన్న డెమోన్కి ఇచ్చాడు. ఈ అప్డేట్ నాకు నిన్న వచ్చింది. డెమోన్ తీసాడు ఇమాన్యుయల్ని వెరీ స్టార్ట్ ఆఫ్ ద గేమే అని చెప్పి. సో భరణి అన్న డెమోన్కి ఇస్తే నేను భరణి అన్న డెమోన్కి ఇస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. డెమోన్ సపోర్ట్ చేస్తారేమో అనుకోవాలి. నేను కళ్యాణ్ కానీ లేదంటే ఇమాన్యుయల్ కానీ సపోర్ట్ చేస్తారేమో అనుకున్నా. బట్ డెమోని సపోర్ట్ చేశారు వెరైటీగా. సో అంటే ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకే ఇవ్వాలి. ఇక్కడ ఇంకోటి ఉంది, ఎవరిని సపోర్ట్ చేస్తాం వాళ్ళకే ఇవ్వాలంటే వాళ్ళని లాక్ చేయడానికి కూడా ఇవ్వచ్చు. సరే మీకు అర్థమైందా? సో వాళ్ళని లాక్ చేయడానికి కూడా ఇవ్వచ్చు. అండ్ మల్టిపుల్ టైమ్స్ ఒకే పర్సన్కి ఇవ్వచ్చు. ఇప్పుడు అందరు కలిసి డెమోనే చేద్దాం అనుకుంటే పద్దాక అందరు తీసుకెళ్ళి డెమోన్కి ఇవ్వచ్చు. సో భరణి అని డెమోన్కి ఇస్తే డెమోన్ ఇమాన్యుయల్ని తీసేశాడు. నేను అడిగినప్పుడు సపోర్ట్ చేయను అన్నావు ఎందుకంటే నువ్వు కెప్టెన్ అని. ఇది ఎక్కడ జరిగింది? మనం బాగా బ్యాక్ వెళ్ళిపోతే కళ్యాణ్ నెక్స్ట్ ఇమాన్యుయల్ చేతిలో ఉన్నప్పుడు అక్కడ జరిగిందా, లేదంటే దాని తర్వాత జరిగిందా? చాలాసార్లు జరిగినాయి కానీ బట్ కెప్టెన్ అని చెప్పి నువ్వు సపోర్ట్ చేయలేదు అంటే ఇమాన్యుయల్ నేను గెలవాలి అంటే ఆపోజిట్ పర్సన్ స్ట్రాంగ్గా ఉండకూడదు అనుకుంటా, అదే గేమ్ అని అన్నాడు.
మరి ఇక్కడ డెమోన్ కూడా ఇదే పాయింట్ యాసిస్ కాపీ చేసి పేస్ట్ చేసి కదా, అవునన్నా నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను అందుకని సాంగ్ అవునా తీసేస్తానని చెప్పింటే అయిపోయేది. బట్ డెమోన్ ఏదో వేరేగా డిఫెండ్ చేసుకుంటున్నాడు. అవునన్నా అది నాకు నచ్చలేదన్నా, నువ్వు నన్ను తీసేయడం నాకు నచ్చలేదన్నా అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఎమ్మెల్యేలు మరి ఆ రోజు తీసేయచ్చు కదా, రెబల్ టాస్క్లో ఛాన్స్ వచ్చింది కదా అని. రెబల్ టాస్క్లో ఎక్కడ ఛాన్స్ వచ్చింది నాకు ఇలాంటి గుర్తుండి సడన్గా కింద మీరు అంటారు. నిన్న కూడా అంతే మిడ్ నైట్ టాక్స్లో అంత బాగుంది నన్న క్యూటీ అంటే సోమన్ అనగానే అంటే స్ట్రైక్ అవ్వాలా కదా అని అనుకున్నాను నేను కూడా. సో ఇదంటే గుర్తొచ్చావు అంటే నాకు మార్నింగ్ పూట మీటింగ్ నడిచేపటి ఇంకొంచెం సర్లేండి నేను రీజన్స్ చెప్పను. కానీ ఆ రోజు తీసేయచ్చు కదా రెబల్ టాస్క్లో ఛాన్స్ వచ్చింది కదా డెమాన్, అప్పుడు నాకు తీయాలని లేదు, అప్పుడు నాకు అవసరం లేదు, ఇప్పుడు నాకు తీయాలని ఉంది. ఎందుకంటే ఇప్పుడు తనకు అడ్డంగా ఎవరున్నారు అని అనుకుంటే ఇమాన్యుయలే ఫస్ట్. ఏదైనా నెక్స్ట్ ఫిజికల్ టాస్క్ లాస్ట్ బాటమ్ 2 ఇద్దరు మిగిలితే ఫిజికల్ టాస్క్ జరిగితే ఇమాన్యుయల్ అనే కొంచెం కష్టం అవుతాడు కాబట్టి ఇమాన్యుయల్ తీసాడు. దాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ తనకు కనుక వస్తే మళ్ళీ కళ్యాణ్ తీసేయచ్చు. లేదు కళ్యాణ్ డెమోను కనుక మాట్లాడుకొని ఒక డీల్ చేసుకుంటే ఆ కళ్యాణ్ తీయడు. ఇంకొక పాయింట్ కూడా ఉంది, హిడెన్ ఎజెండా. అదేంటి అంటే ఈ గొంతు పట్టుకునే మ్యాటర్ ఏదైతే ఉందో, ఇప్పుడు కనుక తను కళ్యాణ్ తీసేసి కళ్యాణ్ శత్రువు అయితే మళ్ళీ వీకెండ్ కళ్యాణ్ కనుక ప్లేట్ తిప్పేస్తాడు అనుకోండి తను ఇబ్బంది పడతాడు. అలా కూడా ఆలోచించి కళ్యాణ్ టచ్ చేయకుండా కూడా ఉండొచ్చు, అర్థమైంది కదా. సో గేమ్ ఎనీథింగ్ ఈజ్ గేమ్. సో అది అలాంటి గేమ్ కూడా డెమోన్ ఆడే అవకాశం ఉంది. సో అందుకోసం చెప్పి కళ్యాణ్ టచ్ చేయకుండా ఉన్న వాళ్ళు చూసుకొని ఇమాన్యుయల్ టచ్ చేసి ఉంటాడు. నెక్స్ట్ అప్పుడు నాకు తీయాలంటే ఇమాన్యుయల్ చెప్పు పాయింట్స్ లేకపోతే నాకు ఇష్టం లేదని చెప్పు డైరెక్ట్గా, ఇవన్నీ వద్దు డెమోన్ ఇవన్నీ పాయింట్సే అన్నా నీకు ఎందుకు అర్థం కావట్లేదు, నేను చెప్పింది పాయింట్సే కదా అని చెప్పి అవి నాకు నచ్చకపోతే పాయింట్ నీకు నచ్చకపోతే పాయింట్స్ కాకుండా పోతాయంటే ఇమాన్యుయల్ ఇక్కడ ఫుల్ సీరియస్ అయిపోయాడు. ఏంటి అంటే వద్దురా ఇవన్నీ వద్దు, నువ్వు ఏడిస్తే నాకు ఏడిపు వస్తుంది, నువ్వు నవ్వుతే నాకు నవ్వు వస్తుంది, ఇవన్నీ వద్దు ఇక్కడ నుంచి ఇవన్నీ వద్దని ఫుల్ అగ్రెషన్ మోడ్లో అది తీసేసి ఇసిరేసి ఇప్పుడు నిజంగానే డెమోన్ అలా చేశాడు అనేనా హట్ అయ్యి అనేది ఇంత అయితే ఓకే. కానీ నేను కెప్టెన్ కాలేకపోతున్నాను అని బాధపడితే మాత్రం అన్నా ఏం చేయలేమన్నా అంటే అంతలా అందరూ వచ్చి చెప్పెళ్ళారు కదా, నువ్వు నామినేషన్లో ఉండడానికి ట్రై చేయాలి కానీ ఈ కెప్టెన్ అవడానికి ట్రై చేసేది ఏదో నాకు అర్థం కావట్లేదు. సర్లేండి డిపెండ్ చేసుకున్నాడని అనుకుంటాను, ఎందుకంటే ఇది ప్రోమోనే కాబట్టి మనం మొత్తం చూసిన తర్వాత అర్థమవుతుంది ఆయన గేమ్ ఏం ఆలోచించాడు, ఎటువంటి రాజకీయం నడిపాడు అక్కడ. కెప్టెన్ అవడానికి భయంకరంగా కనుక ట్రై చేసి ఉంటే మాత్రం నేను భయంకరంగా క్రిటిసైజ్ చేస్తా, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఫీల్ అయినా సరే. అది అవసరం లేదు ఆయనకి. నాకు దీనివల్ల థర్డ్ ప్లేస్ కూడా వెళ్తాడు లేదని డౌట్ వస్తూ ఉంటుంది మళ్ళీ. మీరేమో అంటే మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం కాలేదు కానీ బట్ లేదు మామూలుగా ఉంటే కనుక ఐ అప్రిషియేట్, ఓకే కరెక్ట్గా అర్థం చేసుకున్నాడు అని చెప్పి. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పేళ్ళారు ఇండైరెక్ట్గా. సరే దీని తర్వాత ఏమైందంటే ఇలా ఒకళ్ళనొకళ్ళు తీసేసుకున్న తర్వాత లాస్ట్కి ఒక ఇద్దరు మిగిలారు. వాళ్ళు ఎవరంటే పవన్ వర్సెస్ కళ్యాణ్ వీళ్ళిద్దరు మిగిలారు. సో నైట్ ఉన్న అప్డేట్ ఇది, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు మిగిలారు. దాని తర్వాత ఒక గేమ్ జరిగింది, అది కొంచెం ఫిజికల్ టాస్క్. ఇందులో 2-3 ఉన్నాయన్న అంటే 2-3 ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి. ఫిజికల్ టాస్క్ సంథింగ్ ప్లస్ వేరే వాళ్ళ కంటెస్టెంట్స్ కూడా కొంతమంది హెల్ప్ చేయాలి అన్న విధంగా. బట్ అది ఎంత ఎగ్జాక్ట్గా తెలియదు కానీ వీళ్ళిద్దరు మిగిలారు. ఇప్పుడు కెప్టెన్ ఎవరయ్యారా అంటే ఫైనల్గా ఈ పాటికి చాలామంది తెలిసే ఉంటుంది కానీ సో అయ్యింది పవన్ కాదు కళ్యాణ్. సో డెమోన్ అవ్వలేదు కెప్టెన్. రాత్రి అప్డేట్ వచ్చినట్టు డెమోన్ అయిపోయాడు అని చెప్పి ఫ్యాన్స్ ఎవరైతే సంబరాలు చేసుకున్నారో వాళ్ళకి చెప్తున్నారు. సో మీరు కొంచెం ముందే అదే మీ తప్పు కాదులేండి, అది వచ్చిన లీక్స్ తప్పు, నేను ఎవరిని తప్పు పట్టను కానీ లీక్స్ తప్పు. సో అయ్యింది కళ్యాణ్. ఇది యాక్చువల్గా డెమోన్కి అయ్యి ఉంటేనే అడ్వాంటేజ్, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. కళ్యాణ్కి అయితేనే డిసడ్వాంటేజ్. ఇప్పుడు ఓటింగ్లో ఉన్నాడు, నామినేషన్లో ఉన్నాడు. నామినేషన్ లేకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది, ఓట్స్ మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్ళటం కొంచెం అలవాటు మారటం ఇవన్నీ. సో నెక్స్ట్ కళ్యాణ్ ఫ్యాన్స్ గట్టిగా కోరుకోవాల్సింది ఏంటంటే డెమోన్ ఫ్యాన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ గట్టిగా కోరుకోవాల్సింది ఏంటిరా అంటే కళ్యాణ్ టికెట్ టు ఫినాలే కొట్టకూడదని, డెమోన్ టికెట్ టు ఫినాలే కొట్టాలని. ఈ రెండు కోరుకోవాలి. మీరు కనుక ట్రూ ఫ్యాన్స్ అయితే, డైహార్డ్ ఫ్యాన్స్ అయితే కనుక మీరు కోరుకోవాల్సిన విషయాలు ఇవి అంతే. అంతమించి నేను చెప్పడానికి ఏమీ లేదు. దాని వెనకాల ఎక్కలు బొక్కలు ఇవన్నీ మనం ఓటింగ్ అనాలిసిస్లో మాట్లాడుకుందాం. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి మామ, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నా కంటెస్టెంట్స్ ఏ ప్రాబ్లం లేదు, చెప్పే పాయింట్ల కోసం మనం మాట్లాడుకుంటాం. ఈ బయట మనం చేసే అడావిడి యాజ్ అ ఫ్యాన్స్గా చేసే అడావిడి. ఇంకోటి కూడా చెప్తున్నాను, కొంచెం ఈ బూతులు ఇవన్నీ తగ్గించేయండి మామ, అయిపోవచ్చింది. ఇంకా మనం దానికోసం కొట్టుకోవాల్సిన నెసిటీ లేదు. వాళ్ళందరూ బాగానే ఉంటారు. ఆయన పేక్ పట్టుకున్నా, ఆయన కాలర్ పట్టుకున్నా, చొక్కా పట్టుకున్నా వాళ్ళంతా బాగానే ఉంటారు. వాళ్ళంతా సరదాగా బయటికి వెళ్తారు, తిరుగుతారు, ఫోటోలు తీసుకుంటారు, తర్వాత డ్యాన్స్ షోలో వచ్చి పార్టిసిపేట్ చేసుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు. ఇంకా ఆపేయండి. ఫ్యాన్ వర్స్ అని కొంచెం తగ్గించండి, బూతులన్నీ తగ్గించండి. ఫ్యాన్ వర్స్ అంటే బూతులు తగ్గించి మీరు ఓట్ల మీద ఫోకస్ చేయండి, ఓట్లు ఎక్కువ మీద ఫోకస్ చేయండి, బూతులు తగ్గించండి, క్రిటిసైజ్ చేయండి. అది మీ హక్కు. ఆబ్వియస్గా నేను మాట చెప్తానంటే మీరు మాట చెప్పచ్చు, మీ ఇష్టం అంతే. సో దాని తర్వాత మళ్ళీ ఏదైనా సెకండ్ ప్రోమో ఏదైనా బలంగా వస్తే ప్రోమోతో మాట్లాడుకుందాం. దీనికన్నా ముందు మిడ్ నైట్ టాక్స్ ఉంది, హిలేరియస్గా ఉంది. అబ్బో నౌకలకు తెచ్చిపోతున్నాం అని చెప్పి కామెంట్లు వస్తా ఉన్నాయి. చూడండి, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.